బూస్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. 4 years అండి, హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్. మీ కెరియర్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. చాలా మంది అసంతృప్తిగా స్టార్ట్ అవుతున్నారు, ఏదో చదువుతున్నారు. మా నాన్న ఐటీ బాగుంది, ఐటీలో జాయిన్ అవ్వమంటున్నాడు, నేను కంప్యూటర్ సైన్సే జాయిన్ అవ్వమంటున్నాడు. వాడు అసలు కంప్యూటర్ ముందు కూర్చోవాలంటేనే చిరాకు, బట్ ఆయన కూర్చోబెడతారు అక్కడ. సో అలాగ చాలా మంది సఫర్ అయ్యి కోర్ టైం ఇన్ దర్ లైఫ్, కెరియర్ బిల్డింగ్ టైం, ఈ టైంలో వాళ్ళు చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ కెరియర్లో ఫోకస్ పెట్టలేకపోతున్నారు. వాళ్ళు చేద్దాం అనుకుంటుంది ఒకటి, మీరు చేయమంటుంది ఒకటి. సో ఇవన్నీ ఆలోచించి ఏయుపిపి చెప్పినప్పుడు విజయవాడలో బీటెక్ అని ఒకళ్ళు వెళ్తే ఆడ వెనకాల SRM అనో VIT అనో, ఇక్కడ కాకపోతే ఇంకో చోట తక్కువ అవుతుందండి. అక్కడ కూడా చాలా బోర్డు అంత కాస్ట్లీ అవుతుంది. మా బాబాయ్ వాళ్ళ పిల్లలు చదివారు SRMలో, సంవత్సరానికి 3 లక్షలు ఆయన సరదా ఖర్చుపోయి పిల్లల మీద. నేనేది లివింగ్కి అండి, పిల్లలు లివింగ్కి, ట్యూషన్ ఫీజు సెకండరీ. ఏదో ఇక్కడ ఉంటున్నాడనే కానీ అదే మీరు ఎక్స్పెండిచర్ మీరు ఆస్ట్రేలియాలో పెట్టిస్తే కెరియర్ గ్యారంటీడ్ అండి. పిల్లలు అవుట్లుక్ మారిపోతుంది. మనం ఇక్కడ చూసినా ఎలా చూసినా వాడు అదే లాంగ్వేజ్ అలాగే మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చి ఎరా అంటే అదే ఫ్రెండ్స్తో తిరుగుతారు. అక్కడికి వెళ్తే ఆ అవుట్లుక్ ప్రోడక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది 100%. ఇదే ఉద్దేశంతో ఏబిపిని మేమెంత సెన్సిటివ్గా ఆలోచిస్తామంటే, ఏ కంపెనీతో టైప్ అవ్వాలన్నా ఏబిపి అంత రిలయబుల్ కంపెనీ అండి. దీన్ని అన్నీ తెలుసుకునే ఆ సెంటర్ నేను విజయవాడకి తీసుకొచ్చాను. ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్కి మంచి కెరియర్ పాత్ ఇవ్వటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని డెఫినెట్గా చెప్తాను. ఇది మంచి ప్లాట్ఫామ్. మీకు అన్నిట్లో అది డబ్బులు ఉన్నాయి. ఇందాక ఆయన చెప్పారు ఇదే విషయం. నేను మా స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్కి ఒక ఆయన వైజాగ్ నుంచి వచ్చారండి నా దగ్గరికి. ఇక్కడ విజయవాడలో కన్సల్టెంట్ ఒక ఆయన బాగా చేస్తారు, ఇక్కడికే రండి అంటే ఆయన వైజాగ్ నుంచి వచ్చారు. శరత్ బాబు గారు అని, లింగం శరత్ బాబు గారు, ఆయన రియల్ ఎస్టేట్ పెద్ద టైకూన్. ఆయన వచ్చి నాకు బోల్డ్ అంత ఆస్తుంది కానీ తృప్తి లేదు, ఇప్పుడు నా కొడుకుని US పంపించాలి, అండర్ గ్రాడ్ ఇంటర్మీడియట్ ఆయన డబ్బు నేను ఇంత ఇస్తాననేది నా కొడుకుకి, లేకపోతే ఇంత ఆస్తి ఇస్తానని ఏ రోజు నేను చూడలేదు. ఏమి బెస్ట్ ఇద్దామని ఆలోచించాను. ఎడ్యుకేషన్ మించిన బెస్ట్ ఏం లేదు. ఎన్ని కోట్లు కాదు లక్షలైనా ఖర్చు పెట్టి నేను కొడుకుని చదివిస్తాను. ఎడ్యుకేషన్ ఇస్తే అలాంటి కోట్లు ఎన్నో వాడు సంపాదించుకుంటాడు. తర్వాత ఎడ్యుకేషన్ నన్ను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఆ డైలాగ్ ఇవాటికి నన్ను, నా కొడుకుని ఎలా పెంచాలనేది నాలో ఒక విత్తనం వేశారు ఆయన ఆ రోజు. సో అలాగా మనం ఆస్తులు ఇస్తాం. మా కొడుకు బందర్ రోడ్డు మీద సైట్ ఉందో, లేకపోతే అక్కడ 1 ఎకరాలు ఉన్నాయి, వాడు సరిగ్గా లేకపోతే ఎన్ని ఇచ్చినా కథం. ఇది డెఫినెట్ అండి. రైట్ ఎడ్యుకేషన్ రైట్ డైరెక్షన్లో పెడితే అలాంటి కొన్ని వందలు వాళ్ళే కొనుక్కోగలరు. దిస్ ఈస్ మై మెసేజ్ అండి. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ టు ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.